నమస్తే ఫ్రెండ్స్. కొత్తగా ఏర్పడ్డ మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజల సమస్యలు ఏంటిది, ఆ సమస్యలు తీరినయా లేవా, గత 4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రతినిధులు చేసిన పనులు ఏంటిది, అసలు మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ విషయాలు తెలుసుకోవడం కోసమే మనం ఈ వీడియోని చేయబోతున్నాం. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లో మొత్తము 301 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో నన్ను పర్టికులర్ గా ఆకర్షించిన సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అందులో మరి ముఖ్యమైనది వాటర్ను ఎలా సేవ్ చేయాలి, ఎలా సప్లై చేయాలి, దాన్ని ఏ విధంగా వినియోగించాలి, ప్రజల దగ్గర నుంచి ఎలా వాళ్ళు ట్యాక్స్ అనేటిది, నీటి పన్ను అనేటిది వసూలు చేయాలో అదొక సెక్షన్ నాకు ఇందులో బాగా నచ్చింది. అది సెక్షన్ నంబర్ 144 నుంచి 121 వరకు ఆ సెక్షన్ దాని ఉంటుంది. రెండో సెక్షన్ వచ్చేసి పబ్లిక్ డ్రైనేజ్ అండ్ సావరేజ్. ఇది 119, 120, 121 ఈ 3 సెక్షన్లలో కూడా పబ్లిక్ డ్రైనేజ్ ఏ రకంగా ఉండాలి, శానిటేషన్ వర్క్ ఏ రకంగా చేయాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటిది అనేది ఇందులో మనకు వివరిస్తూ ఉన్నారు. తర్వాత డివిజన్ వచ్చేసి హెల్త్ అండ్ శానిటేషన్. ఇది 122 సెక్షన్ నుంచి 133 సెక్షన్ వరకు కూడా దీన్ని మనం ఇందులో చూడొచ్చు. దీనిలో పబ్లిక్ కు సంబంధించి వాళ్ళకు ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, దాని ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకోవాలి, ఎలాంటి సదుపాయాలు, మెరుగైన సదుపాయాలు ప్రజలకు అందించాలి అనే వివరణ ఈ 122 నుంచి 133 వరకు ఈ సెక్షన్ లో మనకు వివరిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మరి ముఖ్యంగా నన్ను ఆకర్షించింది ఒక విషయం ఉంది. ఇది అవైలబిలిటీ ఆఫ్ పబ్లిక్ కన్వీనియన్స్ ఆర్ రెస్ట్ రూమ్స్. ఇది 134 నుంచి 136 వరకు ఈ 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ సెక్షన్స్ లో గవర్నమెంట్ ఏదైతే మనకు పాస్ చేసిన యాక్ట్ ఉందో దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఒక రెస్ట్ రూమ్స్ ఏదైతే మనము రోడ్ పైకి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఇది మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలనేసి యాక్ట్ క్లియర్ గా చెప్తా ఉంది. ఇదే కాకుండా లోకల్ గా ఉన్న ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో, పెట్రోల్ పంప్స్ ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో, షాపింగ్ మాల్స్ ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, అందులో కూడా మనం వెళ్ళేసి అక్కడ ఆ సదుపాయాలు మనం తీసుకోవచ్చు అనేసి ఈ యాక్ట్ లో పొందుపరుచున్నారు. కానీ వాస్తవానికి మనం చూస్తూ ఉంటే మనకి ఏదైనా బాత్రూమ్ కానివ్వండి, ఎమర్జెన్సీ ఏదన్నా వచ్చేదనుకోండి, దగ్గరలో ఎక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంది, ఆ సులభ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళేసి మనము డబ్బులు వాళ్ళకి కట్టేసి మనం ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటా ఉన్నాము. వాస్తవానికి ఇదంతా కూడా ఉచితంగా ప్రభుత్వం అందియాలి, మున్సిపాలిటీ అందియాలి. ఈ యాక్ట్ చెప్తుంది, ఇది నేను చెప్పిన విషయం కాదు, యాక్ట్ మనకి ఇక్కడ చెప్తా ఉంది. కానీ దీని ఇంప్లిమెంట్ అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో జరుగుతలేదు. ఇన్ కేస్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కానీ, లేకుంటే అక్కడ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఆపితే మీరు వెళ్ళేసి డైరెక్ట్ అది ఏ లొకాలిటీకి వస్తుందో ఆ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి కేసు ఫైల్ చేయవచ్చు. ఆ మున్సిపల్ కమిషనర్ కూడా మనం కేసు పెడితే, అంటే మనం ఒక చిన్న కాగితంలో వాళ్ళకు కంప్లైంట్ రాసిస్తే వాళ్ళు దాన్ని సుమోటోగా స్వీకరించేసి సంబంధిత ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని ఆపినరో వాళ్ళ పైన చర్య తీసుకోవాలనేసి క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. ఇది మీరు ఖచ్చితంగా చూడండి. ఇదే కాకుండా పబ్లిక్ స్ట్రీట్స్ ఏవైతే మనుషులు నడవడానికి స్ట్రీట్స్ ఉంటాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయమనేసి మనకు 137 సెక్షన్ నుంచి 143 సెక్షన్ వరకు కూడా వాళ్ళు ఇందులో మనకు పొందుపరుచున్నారు. మీకు ఇదంతా కూడా నేను ఈ వీడియో లింక్ లో పెడతాను, ఈ PDF ను మీరు ఒకసారి చూడండి, చూసి వాస్తవాలు ఏంటిదో తెలుసుకోండి. ఇదే కాకుండా స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్, ఒకవేళ లైట్స్ ఏమన్నా పాడైనా, పోల్స్ ఏమన్నా పాడైనా దీని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీలదే. వాళ్ళు దీన్ని ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఎక్కడ లైట్లు వెలుగుతలేవు, స్ట్రీట్ లైట్లు ఎక్కడన్నా డ్యామేజ్ అయినాయా అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించి వాటిని మరమ్మతు చేసేసి వినియోగానికి ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాన్ని కల్పించాలి అనేసి మనకి యాక్ట్ చెప్తుంది. ఇంకో విషయం ఏంటిదంటే పబ్లిక్ మార్కెట్స్ 146 సెక్షన్ నుంచి 148 సెక్షన్ వరకు కూడా పబ్లిక్ మార్కెట్స్ ను పెంపొందించాలి, పబ్లిక్ కావాల్సిన వసతులు అక్కడ కల్పించాలి అనేసి మనకి ఈ యాక్ట్ చెప్తుంది. అండ్ వైకుంఠ ధామం ఏదైతే సిమెంటరీ ఉంటుందో దీన్ని కూడా మున్సిపాలిటీ యాక్ట్ కిందకే వస్తూ ఉంటుంది. ఇది 149 నుంచి 151 సెక్షన్ వరకు దీంట్లో ప్రతి విధి విధానాలు ఏ రకంగా చేయాలి అనేది ఇందులో వీళ్ళు బోధించారు. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఫాలో కావాలి. ఇలా
కంట్రోల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ డిజీజ్ అనేటిది కూడా వీళ్ళు ఇందులో పొందుపరిచిండ్రు. ఇది 153 నుంచి 158. ఏదైతే మనకు సీజనల్ జ్వరాలు వస్తూ ఉంటాయో లేకుంటే ఏదన్నా వ్యాధులు మనకు సమాజంలో వస్తూ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి రూల్స్ అనేటివి వీళ్ళు పెట్టారు. ఇది 153 సెక్షన్ నుంచి 158 సెక్షన్ వరకు ఉన్నది. దీంట్లో వీళ్ళు కంపల్సరీ ఫాగింగ్ చేయాలి, దోమలు వ్యాప్తి చెందకుండా వాటిని కంట్రోల్ చేయడానికి ఫాగింగ్ చేయాలి. ఇదే కాకుండా పౌడరింగ్, బ్లీచింగ్ కూడా వీళ్ళు చేస్తూ ఉండాలి. నీళ్ళల్లో ఏదైనా విష పురుగులు, క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా వాటిని శుద్ధి చేసే పనులు కూడా మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ యానిమల్స్, ఇది 159 నుంచి 160 వరకు వీళ్ళు దాంట్లో చెప్తా ఉన్నారు. ఏవైతే ఇప్పుడు మనము సొసైటీలో చూస్తూ ఉన్నామో స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు అంటూ ఉంటాం కదా, అది విచ్చలవిడిగా కూడా వాటి సంఖ్య పెరుగుతూ ఉన్నది. చాలా మట్టుకు కూడా చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాము. ఇట్లా చిన్నపిల్లలను కరిచి వాళ్ళను ఎన్నోసార్లు మనము న్యూస్లలో అందులో ఎన్నో చూసాము. చాలా మట్టుకు కూడా ఎండాకాలం వచ్చింది అని అంటే కుక్కలు అనేటిది మనుషుల పైన అటాక్ చేస్తూ ఉన్నాయి. అండ్ మనుషులు వాటి ట్రీట్మెంట్ కోసం అనేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటిది కూడా ఇందులో ముఖ్యమైన అంశం. ఎప్పుడైతే సీజనల్ గా ఏదన్నా అంటే వర్షాకాలం వచ్చినప్పుడు మనకు వరదలు అనేటివి పారుతూ ఉంటాయి, అప్పుడు మున్సిపల్ బాధ్యత దీన్ని ఏదైతే నది ప్రవాహం ఉన్నదో, ఏదైతే నాలాలు ఉన్నాయో వాటిని శుభ్రంగా పెట్టాలి. వాటి నుంచి నీళ్లు ఎక్కడ కూడా ఆగకుండా బయటికి రాకుండా సవాబుగా పోయేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే తీసుకోవాలి. సో ఇన్ని అంశాలు ప్రజలకు సంబంధించినవి ఉన్నాయి కదా. సో మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 2020 జనవరిలో ఇక్కడ ఎలక్షన్ జరిగింది. సో ఎలక్ట్ అయిన మెంబర్స్ ఇప్పటి వరకు కూడా మనకు అందించిన సదుపాయాలు ఏంటిది, వాళ్ళు చేసిన కార్యాలు ఏంటిది, ఈ సంవత్సరాల వారీగా అంటే 2020 ఒక మనం వీడియో చేసుకుందాము, 2021 ఒక వీడియో చేసుకుందాము, అట్లా 4 వీడియోలు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి 4 వీడియోలల్లో బోధించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రతి ఇయర్ది కూడా నేను డాటా మనకు ఏదైతే న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చాయో ఆ డాటాను సేకరించి వాళ్ళు ఎలాంటి వసతులు ప్రజలకు కల్పించారు, వాళ్ళు చేసిన కార్యాలు ఏంటి, దీనివల్ల ప్రజలు బాగుపడ్డారా లేకుంటే ప్రజలు ఇబ్బందులకు గురైనరా అనే అంశాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, మంజుల వాటర్ లేదు, లైట్లు లేవు, అసలు దోమలు ప్రాబ్లమ్స్ ఎక్కువ, చెత్త వాసన, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. పడ్డప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. సీసీ రోడ్లు వేయాలి ఇక్కడ, మాకు అంతా క్లీన్ చేయించాలి, పందులు లేకుండా. ఫుల్ దోమలు ఉన్నాయి, పిల్లలకు కూడా హెల్త్ బాగుండట్లేదు, దోమల మంది కూడా కరెక్ట్ టైంకి కొట్టారు, అన్ని సమస్యలు ఉన్నాయి సార్ బాగా. మాకు ఇక్కడ చెత్త ప్రాబ్లం ఒకటి సార్, మళ్ళీ అందులోనే ఆ చెత్త వాసన ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. దానివల్ల కూడా ఫీవర్స్ అన్నీ ప్రతి ఒక్కటి సార్. మెయిన్ చెప్పాలంటే వాటర్ ప్రాబ్లం సార్. ఇక్కడ 15 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తారు, ఆ వాటర్ కూడా ఈ పైపులు అన్నీ పగిలి దారి వెంబడే పోతాయి. ఇళ్ళల్లో కూడా సరిగ్గా మాకు నల్లాలు రావు సార్. కొనుక్కుంటాం సార్ పరిస్థితి. మొన్న ఎండ సమ్మర్ మొత్తం కొనుక్కున్నాం సార్. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మెయిన్గా మాకు సార్ ఏంటంటే ఇక్కడ చెత్త మాత్రం తీసేయాలి సార్ బాగా. ఎందుకంటే కొద్దిగా వర్షం పడినా కొంచెం ఎట్లా అంటే కొద్దిగా ఇలా మబ్బు వచ్చినా కానీ బాగా స్మెల్ వస్తుంటుంది, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది చెత్త. అవును సార్, చాలా ఫస్ట్ దోమలు, పందులు, బయటకు వెళ్ళే లేడీస్ డ్యూటీస్ పోయి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇక మస్తు ఇబ్బంది, చీకటి, లైట్లు ఉంటేనేమో, వీధి దీపాలు ఉంటేనేమో వెళ్తున్నాం. మీరు చెప్పండి, వీధి దీపాలు లేవు, వీధి దీపాలు లేవు, ఇక మోరీలు లేవు, ఇక పరిస్థితి మీకు కనబడుతుంది కదా ఎట్లున్నది అంతా. వాటర్ ప్రాబ్లం మెయిన్, మోరీలు, రోడ్డు గుంతలమయం మొత్తం, ఇంకోటి పందులు, డెంగ్యూ వ్యాధి, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి, ఇంకా ఎన్ని చెప్పలేము. కాకపోతే పరిస్థితుల ప్రభావం పట్టి మీరు చూసుకోండి. చెప్పిర్రు అట్లా పోయిర్రు ఇట్లా ఇది చేసిర్రు, కానీ ఇప్పుడైతే మంచి నాయకుని ఎన్నుకుంటాం. ఈ అంబేద్కర్ నగర్లో మేము 25 అని 30 ఏళ్ళకి వచ్చింది మేము ఇక్కడ ఉండబట్టి, కానీ అంతా డెవలప్ అవుతుంది, కానీ మా అంబేద్కర్ నగర్ మాత్రం ఇప్పుడు డెవలప్ లేదు, ఏది రక్షణ లేదు. ఈసారైనా మారాలని మేము ఎదురు చూస్తున్నాం. మరి ఇప్పటికైనా కానీ ఒక మహిళలకు, ఒంటరి మహిళలకు లేదు, అవి అసలు ఏమీ లేదు, సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఒంటరి మహిళలు పింఛన్లు ఇస్తామన్నారు, అవి లేవు. ఇప్పటికీ 14 సార్లు పెట్టినాం, అవి పెట్టినవి కూడా ఎక్కడ పోతున్నాయో తెలియదు. వాటర్ ప్రాబ్లం మెయిన్,
మీరు చెప్పండి. మెయిన్ డంపింగ్ యార్డ్ అండి. రాత్రి అయితే స్మెల్ భరించలేని ఆ స్మెల్కి అందరూ ప్రజలంతా రోగాలతో ఇదైపోతున్నారు. చాలా మనం వెళ్ళాలంటే హాస్పిటల్కి దూరం, ఇక్కడ నైట్లో చూడరు అలాంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మెరుగు చేయాలనేసి మున్సిపల్ అయింది కాబట్టి అన్ని మెరుగు చేయాలి. మంచి నాయకుడు వచ్చి మాకు ఇది చేస్తాము అని హామీ ఇచ్చి చేయించుకోవాలని ఆ కోరుకుంటున్నాను. అలాంటి వరకు మేము ఓటు ఇస్తాం. చాలా వరకు చాలా మంది సమస్యలు చెప్పారు. సో ఇంకా రాజకీయ నాయకులు వస్తుంటారు. సో ఎలక్షన్స్ రాగానే అందరూ మనకు కనబడుతుంటారు. ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోతారని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? జవహర్ నగర్లో ముందుగా అసలు ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు, మాకు ప్రాథమిక హక్కు అంటే మాకు జీవించే హక్కు, నివాస హక్కు, ఏది చేసినా కూడా వీటి కోసమే జవహర్ నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా మేము డంపింగ్ యార్డ్ మీద, అదేవిధంగా జవహర్ నగర్లో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రజా సంఘాలు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి మా జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నాము. చేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఫస్ట్ ప్రజల్లో చైతన్యం అయ్యి ఇప్పుడు నాయకులు వస్తారు, రాగానే ఏదో ఓట్లు అడుగుతారు, వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇందాక మీరు అడిగినట్టుగా డబుల్ బెడ్రూమ్లు రాలేదన్న, మాకు డబుల్ బెడ్రూమ్లు అసలు జవహర్ నగర్లో ఎవరు అడగట్లేదండి. దయచేసి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు కూడా మాకు ఉన్న దగ్గర మేము ఉన్న 60 గజాల్లో ఏదో గుర్తు చేసుకొని ఉన్నామో అక్కడనే మాకు మా నివాస హక్కు కల్పించమనేదే ఇక్కడ ఉన్నటువంటి జవహర్ నగర్లో ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి అదే ఉంది. కాబట్టి మాకు మా హక్కును మాకు కల్పించండి, నివాస హక్కు మాకు కల్పిస్తే చాలు అనే దాని మీదనే వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాలకు అనుగుణంగా ఇప్పుడు కూడా మేము ఏం చేస్తున్నామంటే జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు ఏదైతే 70-80 కాలనీలు జవహర్ నగర్లో ఉన్నాయో కాలనీలు అన్నింటిలో కూడా తిరుగుతూ, ఇందాక ఎలక్షన్లు వస్తున్నాయి నాయకులు వస్తారన్నారు కదా, దానికి సమాధానంగా ఏంటంటే ఒక తీర్మానం రాసుకుంటున్నాం. అంటే ఈ కాలనీకి వస్తే ఈ కాలనీలో దాదాపు ఒక 2000-3000 ఓట్లు ఉన్నాయంటే ఈ ఓట్లు పట్టాలి అంటే వచ్చే నాయకుడు మాకు ఏం చేయాలి? మా బస్సు డెవలప్మెంట్ అంటే చూస్తే రోడ్లు లేవు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా రామ్కి వాళ్ళకి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు ప్రాథమిక పాఠశాలలు పెట్టాలి, స్కూళ్ళు పెట్టాలి, పిల్లలకి వైద్య సదుపాయాలు కల్పించాలి. అవన్నీ కూడా ఏవి కూడా లేకుండా పార్కులు అన్నారు, ఇవన్నారు, అవన్నారు, ఏవీ లేవు. కాలుష్యం మయమైపోయింది. ఇక్కడ ప్రజలు బ్రతకాలంటేనే కొన్ని ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు నివసిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా వచ్చే ఈ ఎలక్షన్లు కాబట్టి ఈ టైంలో కూడా ఒక నాయకుడిని, పార్టీలకు అతీతంగా ఒక మంచి నాయకుడిని, ఒక మంచి వ్యక్తిని చూసి ప్రజలందరూ కూడా ఓటేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఏదైతే 1200 ఎకరాల విస్తీర్ణంలో జవహర్ నగర్ గ్రామాలు వివిధ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలు అన్నింటిని కూడా గుర్తించి గ్రామ పంచాయతీగా, గ్రామకంఠంగా గుర్తించి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.